హాయ్ అండి, నేను లలితా రామినేని. ఈ శివరాత్రికి ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ గోధుమ పిండి హల్వాని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ బెల్లాన్ని కరిగించుకోవటం కోసం ఏదైనా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒక బౌల్ బెల్లం తీసుకుంటే 2 బౌల్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవటం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. చూడండి, బెల్లం అంతా కరిగేదాకా స్టవ్ మీద ఉంచి ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక గరిటె అంతా నెయ్యిని యాడ్ చేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ఒక 6 బాదం పప్పులు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 6 జీడిపప్పులు, ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 6 కిస్మిస్లను కూడా తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాలలో ఈ స్వీట్ని చేసుకొని తినొచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక బౌలు గోధుమ పిండిని యాడ్ చేయాలి. మీరు ఎంతైతే గోధుమ పిండి తీసుకుంటున్నారో అంతే బెల్లాన్ని తీసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ గోధుమ పిండిని నెయ్యిలో కనీసము 3-4 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి మాడిపోకుండా నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండిని ఫ్రై చేసేటప్పుడు మంచి కమ్మనైన వాసన వస్తుంది. అంటే అప్పుడు ఈ పిండి ఫ్రై అయిందని అర్థము. అది గుర్తుపెట్టుకోండి. అలాగే పిండి ఇలా ముద్దలాగా ఉండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు బెల్లం వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చే బెల్లాన్ని మాత్రం తప్పకుండా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని ఈ పిండిని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి ముద్దలు కట్టకుండా అంతా కలిసే విధంగా ఈ విధంగా గరిటెతోటి ఇలా అంటూ కలుపుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ని కూడా వేయాలి. స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే బాగుంటుంది. మీకు సాల్ట్ వద్దనుకుంటే సాల్ట్ని స్కిప్ చేయండి. చూడండి, ఇలా పిండిని కలిపేటప్పుడు పిండి అంటుకున్నట్లుగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేయాలి. ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ స్వీటు కలపడమే ఒక పెద్ద టాస్క్ అండి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇంకొక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను. అలాగే ముందుగా డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేశాను. హల్వా బాండికి అంటుకోకుండా ఉండేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ శివరాత్రికి మీరు కూడా ఈ ప్రసాదాన్ని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తే దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.